అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయాయని మన ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వ అంటే మెట్రో విషయంలో మన ప్రభుత్వం తీరు కూడా ఈ చందంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అసలు మనకు అక్కెరలేని విషయంలో ఏలు పెట్టి ఈరోజు మెట్రోకి ఒక పొయ్యే ప్రమాదం అంటే మన నుంచి చేజారే ప్రమాదం దాకా వచ్చింది. ఎందుకంటే మెట్రో మొదటి దశ మనం ఇదివరకే పూర్తి చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అని చెప్పేసి గతంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మేమే తీసుకుంటాం, ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు అప్పగించేస్తారు మాకు అని చెప్పేసి మేము తీసుకుంటామని చెప్పింది. దీని వెనక కూడా ఒక కథ ఉందన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆ కథ, ఎల్ఎన్టీ సంస్థని ప్రభుత్వంలోని కొంతమంది కీలక నేతలు బెదిరింపులకు చేసి అని చెప్పేసి ప్రతిపక్షం బాగా ఆరోపణలు చేస్తుంది. ఆ బెదిరింపులకు తట్టుకోలేక ఎల్ఎన్టీ సంస్థ ఇక ఈ మెట్రోలు మేము నడపడం మా వల్ల కాదు, ఇంకా మీరే నడుపుకోండి, ఆ సెకండ్ ఫేజ్ గురించి అయితే మాకు అసలు అక్కరలేదు, అసలు ఇప్పుడు చేసిన ఈ ఫస్ట్ ఫేజ్ మెట్రోనే మేము నడపలేని పరిస్థితికి వచ్చింది బాబు, ఇక మేము మీకు దండం పెడుతున్నాం, ఈ మెట్రోలు మీరే రన్ చేసుకొని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ హ్యాండ్ ఇచ్చేసింది, చేతులు ఎత్తేసింది. ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఎల్ఎన్టీ సంస్థ మెట్రోని మేము నడపలేమని చెప్పడంతో గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ మేము టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా గుర్తుంచుకుంది. ఎంతకు అంటే 30,000 కోట్ల విలువైన ఈ మెట్రో ప్రాజెక్టుని 15,000 కోట్లకు మేము టేక్ ఓవర్ చేసుకోమని చెప్పేసి గతంలో ఎల్ఎన్టీ సంస్థకి ప్రభుత్వం మధ్యన కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందంలో భాగంగా జూన్ 1 అంటే ఈ నెల 1 వరకల్లా ప్రభుత్వం ఈ 15,000 కోట్లు అంటే దీంట్లో 13,400 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చేసింది. ఈ 13,400 కోట్లు బాకీ ఉంది. ఈ డబ్బుని జూన్ 1 వరకు మీకు ఇచ్చేసి జూన్ 1 నుంచి మేము మెట్రోని మా ఆధీనంలోకి అంటే ప్రభుత్వమే నడుపుకుంటుందని చెప్పేసి అప్పుడు నేను తీసుకుంది. దాని తగ్గట్టుగా ఒక ఒప్పందం రాసుకుంది. అయితే ఈ ఇన్ని రోజులలో ఈ మన ప్రభుత్వానికి అప్పు దొరకని పరిస్థితి ఈ మెట్రో పైన. అంటే మొదటి ఫేజ్ మేము తీసుకుంటామని చెప్పింది కదా, దీన్ని మనం తీసుకునేందుకు అప్పు తీసుకునే ప్రయత్నం చేసింది, బట్ అప్పు పుట్టట్లేదు. మరి అప్పు పుట్టట్లేదా, దీని వెనక కారణాలు ఏంటి అనేది మరొకటి. అయితే ఈ టేక్ ఓవర్ చేయాల్సిన గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయకుండా ఇప్పుడు ఒక డైలాగ్ వన్ జరుగుతుంది. తీరా టైం దగ్గరికి వచ్చింది. నిన్న కూడా మనం చూసినాం, రేవంత్ రెడ్డి గారు తన సహచర మంత్రులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటుండు, కిషన్ రెడ్డికి తెలివి లేదు, ఆ తెలివంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ కేటీఆర్దే, వాళ్ళే వెనుకుండి మెట్రోని అడ్డుకుంటారు అని చెప్పేసి చెప్పారు. అదొక ఆరోపణ నేను వేసాను. నిజంగానే మరి కిషన్ రెడ్డి అడ్డుకుండా, లేకపోతే కిషన్ రెడ్డి వెనుక తను ఆరోపించినట్టు కేసీఆర్ కేటీఆర్ కుట్ర చేసిరేమన్నా ఎవరికి అవసరం ఉంటుంది? కిషన్ రెడ్డికి అనే అవసరం, ఆల్రెడీ రన్ అవుతుంది, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటుంటే దాంట్లో వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ప్లాన్. రెండోది ఏంటంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు స్పందించరు. ఏమనంటే మేమెందుకు అడ్డుకుంటాం, మాకు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, ప్రభుత్వం ఆల్రెడీ లోనుకు ఆ రుణానికి కూడా కొంత సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపింది కదా, దానికి మేమెందుకు అడ్డుకుంటాం అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా స్పందించాడు. అయితే ఇప్పుడు రుణం రాక ఇది ఐఆర్ఎఫ్సి కింద లోన్ పెట్టుకుంటారు, ఆ లోన్ రాలేదు, ప్రభుత్వానికి డబ్బులు కట్టలేదు. ఇప్పుడు డబ్బులు కట్టకపోవడం వల్ల ఏమవుతుంది, ఎల్ఎన్టీ సంస్థ ప్రస్తుతానికి ఎల్ఎన్టీ సంస్థ చేతిలోనే ఉంది. అమ్ముకుంటామని చెప్పిన ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు దాన్ని రన్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ సగం రోజులు అంటే నెల సగం రోజులు గడిచిపోయినాయి ఇవాళకి. ఇప్పుడు ఆ ఎల్ఎన్టీ సంస్థ మీరు డబ్బులు ఇవ్వలేదు, మేము ఇప్పటికే నష్టాల్లో ఉందని చెప్పుకుంటుంది కదా, నష్టాల్లో ఉంది, మీరు రన్ చేయాలని చెప్పి చేతులు ఎత్తేస్తే ఇప్పుడు ఆ మెట్రో పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వానికి అప్పు దొరకలేదు, ఆ అప్పు లేక అప్పు ఉంటే వీళ్ళకి ఇచ్చేది, అప్పు దొరకట్లేదు, అప్పు పుట్టట్లేదు, పుట్టిన అప్పు కూడా ఎటు పోతుందో తెలియదు. అంటే మొన్ననే ఒక 2 రోజుల కింద 3 రోజుల కింద 2,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది, మరి అది ఎటుపోయింది అనేది సరే తర్వాత విషయం. అప్పు మెట్రోకి అప్పు దొరకట్లేదు, దొరికినప్పుడు ఎటు పోతుందో మనకు తెలియదు. ఇప్పుడు మెట్రో పరిస్థితి ఏందనేది ఒక ఆగమ్య గోచరంగా మారిపోయింది. నిజంగా మెట్రో రన్ అవుతుందా లేకపోతే ఆగిపోతుందా? ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోకపోతే ఎల్ఎన్టీ సంస్థ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుందా? కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ మీరు నష్టాల్లో అని చెప్పేసి వాళ్ళు సీఎంఏ అయిపోయిన దాదాపు మాకు నెలకు 300-400 కోట్ల నష్టం వస్తుంది, మీరు దాన్ని రన్ చేయలేమని చెప్పేసి, ఇప్పటికే 300-400 కోట్ల నష్టం వచ్చింది, మీరు రన్ చేయాలని చెప్పేసి ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసిందని చెప్తుంది. అలాంటప్పుడు ఇంత నష్టాలతో ప్రభుత్వం చెప్పినట్టుగా అంత నష్టాలతో ఎల్ఎన్టీ సంస్థ భరించి చేయాల్సిన అవసరం దానికి లేదు.
సరే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ అప్పగించిందా అంటే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి, కడదామంటే డబ్బులు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కడదామంటే అవతల మెట్రో నడిపేటట్లేరు. ఇప్పుడు ఈ మెట్రో రన్ అవుద్దా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్లా మారిపోయింది. ఇది మొదటి ఫేజ్ ఇప్పుడు రన్ అయ్యేది. ఇప్పుడు ఇది లేనే లేదు. అటు రెండో వైపు అంటే ఫేజ్ 2 కింద కూడా అప్పుడే చర్చలు మొదలైనవి. గతంలో మనం చూసినాం కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు, భూసేకరణ చేస్తామన్నారు. 1 కిలోమీటర్కి 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పారు. దాని ప్రాజెక్ట్ కోసం దాదాపు 40,000 కోట్లు అవుతుందని అంచనా వేసారు. 40,000 కోట్లు వేసి దాన్ని మెట్రో చేస్తామని చెప్తారు గవర్నమెంట్. ఒరే నాయన, సెకండ్ ఫేజ్ తర్వాత సంగతి. ఫస్ట్ ఈ ఉన్న ఫేసు ఇప్పుడు నడుస్తున్న దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని 13,000 కోట్లు ఇచ్చి మీరు టేక్ ఓవర్ చేసుకుంటారా, లేకపోతే నిజంగా ఎల్ఎన్టీ నొప్పించి మళ్ళీ ఏమన్నా మీరే రన్ చేయని చెప్తారా, వాళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ మళ్ళీ మరోవైపు రెండో ఫేజ్ గురించి మాత్రం చర్చ జరుగుతుంది. అదే అందరికీ వచ్చిన ఇదే, అసలు ఈ ఎల్ఎన్టీ సంస్థ రన్ చేస్తుందా, ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందా, చేసుకుంటే ఏంటి పరిస్థితి, చేసుకోకపోతే ఏంటి పరిస్థితి, రేపు ఎల్ఎన్టీ సంస్థ మీరు నిర్వహించలేమని చెప్పేసి సడన్గా హ్యాండ్ ఇస్తే మెట్రో ఆగిపోయినట్టేనా? ఎందుకంటే రోజుకు లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తారు. మొన్న చిన్నపాటి వర్షం వస్తేనే కొన్ని విజువల్స్ మనం చూసాం. మెట్రోలో ఎన్ని వేల మంది ఒకేసారి క్యూ కట్టిరో. అది అర్ధరాత్రి వరకు కూడా నడిపి ప్రయాణికులని ఈజీగా గమ్యాలకు చేర్చింది. అర్ధరాత్రి అయినా కాస్త ఆ వర్షం పడ్డప్పుడు ఇంకో 1-2 గంటలు ఆ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు టైం తీసుకొని నడిపిస్తుంది. ఎందుకంటే లక్షల మంది ప్రయాణికులు ఐటీ కాడర్కాయ కావచ్చు, ఇటు మియాపూర్కాయ కావచ్చు, ఈ రూట్లలో లక్షల మంది రోజు ప్రయాణిస్తున్నప్పుడు ఈ లక్షల మంది ప్రయాణం ఎటు పోతుంది? ఇప్పుడు మెట్రో ఆగిపోతే బండ్ల మీద వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ రావాలంటే దాదాపు గంటల ప్రయాణం, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ఎందుకైతే తెలియదు. ఇక గమ్మత్ ఏంటంటే ఈ ట్రాఫిక్ని చూడాల్సిన పోలీసులు సగం మంది క్షణాలను కొట్టుకుంటారు. సిగ్నల్ కాడ ఉంటారు. సిగ్నల్ దూరంగా ఉండి ఆడంగా వచ్చే బండి ఈడంగా వచ్చే బండిని ఆపుకుంటూ ఆ బండి మీద పెనాల్టీ కొట్టుకుంటూ, హెల్మెట్ లేకపోతే కొట్టుకున్నాడు, దానికి సైడ్ ఇండికేటర్ లేకపోతే కొట్టుడు, ఈ పనిలో బిజీగా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రాఫిక్ అయితే ఇక అస్తవ్యస్తం ఆగమాగం మనకు తెలిసి వచ్చుతాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం, ఎక్కడ మ్యాన్ హోల్డో తెలియదు, ఎక్కడ ఏముంటుందో తెలియదు. చిన్నపాటి వర్షం వస్తే మొక్కాల్లోతు నీళ్లు రోడ్ల మీద ఉంటాయి. ఈ పరిస్థితిలో బండ్ల మీద ప్రయాణం చేయడం అనేది సాధ్యం కాని విషయం. ఇప్పుడున్న బండ్లే దాదాపు కట్టినప్పుడు 1 కిలోమీటర్ దాటాలంటే అరగంట పైన పడుతుంది. అలాంటి సమయంలో మెట్రో ఎంతో కీలకంగా మారింది. ఈ వర్షాలు వచ్చినప్పుడు చాలామంది వెహికల్స్ అక్కడ ఆఫీసులలో పెట్టేసేసి మెట్రోలో వెళ్ళేవారు. ఇప్పుడు ఈ మెట్రోని ఇంత సాఫీగా జరుగుతుంది, మెట్రోని ఇలాగే కంటిన్యూ చేస్తుందా లేదా అని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. మరి ప్రభుత్వం ఏమంటాం దాన్ని, సడన్ నిర్ణయం అంటే అవగాహన లేకుండా నిర్ణయాలతోని ఈ దుస్థితి వచ్చిందన్న చర్చ కూడా ఉంది. నిజంగానే ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు మాకు నష్టాలు జరుగుతున్నాయని చెప్పి చూస్తుంటే ఆ ప్రభుత్వం అప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. అసలు ఏంటి, మీకు ఏ విధంగా మీకు సాయం చేయాలి, మేము చేయాల్సిన ఏమన్నా సబ్సిడీలు ఉన్నాయా, ఇంకా వేరే రకంగా సపోర్ట్ చేయాలా. ఒక సంస్థ నిర్వహిస్తున్నప్పుడు మనకు అనుభవం లేదా దాంట్లో. ఎల్ఎన్టీ సంస్థ అనేది పెద్దది. ఆ సంస్థ ఈరోజు చేతులు ఎత్తేస్తుందంటే మన వల్ల ఇద్దాకా చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీన్ని షార్ట్ అవుట్ చేస్తని చెప్పేసి ప్రభుత్వం డిస్కస్ చేయాలి. అలా ఏం చేయకుండా ఏకంగా మేమే తీసుకుంటాం, మీరు వెళ్ళిపోండి, మేమే నడుపుకుంటాం అన్న దానికి వచ్చింది. దీనివల్ల ఏమైంది, మనం ఏదో చేద్దామంటే ఏదో అయింది. ఈ ప్రస్తుతానికి అక్కడ లోన్ రావట్లేదు, మన దగ్గర వాడదాం డబ్బులు లేవు. ఎందుకంటే సర్కార్ ఖజానా అంతా ఖాళీ కదా. ఉన్న పథకాలకే దిక్కు దివానం లేదు, కొత్త పథకాల సంగతి ఊసేయలేదు, జీతాల సంగతి ఇప్పటికి మొన్న సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం కోపడ్డారు. ఫస్ట్ తారీఖు జీతాలు పడతలేవు అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది. ఇటు ఖజానా ఖాళీ, అప్పు పూర్తలేదు, మెట్రో వచ్చి పక్కన నిలబడ్డది. ఈ గందరగోళంలో అసలు ఏం జరుగుతుందని కూడా కొంత అయోమయం అయితే ఏర్పడింది. మరి చూడాలి ఈ ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమిస్తుంది, దీన్ని ఫేజ్ 1 మనం కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చేస్తుంది, దీన్ని ఏ రకంగా చేస్తుంది. ఈ కిషన్ రెడ్డి పైన ఆరోపణలు, ఆయన పైన ఆరోపణలు, కిషన్ రెడ్డి ఈయన మీద ఆరోపణలు, ఈ ప్రజలకు అవసరం లేదు కదా. ప్రజలకు ఎంతసేపు ఉన్నా మీరు ఏం చేశారు మా కళ్ళ ముందు కనిపించాలి. ఇప్పుడు మెట్రో ఉంది, మీరు టేక్ ఓవర్ చేసుకురా లేదా మాకు అనవసరం. మీరు టేక్ ఓవర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎల్ఎన్టీ సంస్థ నడిచినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది, మెట్రో రన్ అవ్వడం. ఆ మెట్రో రన్ అయినప్పుడు ఆ ప్రయాణికుడు తను
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో దాన్ని ఛార్జ్ కట్టుకుంటాడు, దాన్ని తగ్గట్టు పోతాడు, తన ప్రయాణం సాఫీగా చేస్తాడు. ఈ ఆరోపణల గురించి ఎవరికైనా అనవసరం కదా, మీ రాజకీయ ఆరోపణలు తప్ప ఇలా ప్రజలకు అక్కడికి వచ్చేది అయితే ఏం లేదు. ఎందుకంటే లోన్ గురించి మీరు పదే పదే ఎఫ్ఆర్సీ రుణం మేము పెట్టినాం, దాన్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటే ఎందుకు ఆగిపోద్ది? మన దగ్గర అన్ని కరెక్ట్గా ఉంటే ఎందుకు ఆగిపోద్ది అనేది ఒక క్వశ్చన్ మార్కే కదా. మరి చూడాలి ప్రభుత్వం దీన్ని ఎలా టేక్ ఓవర్ చేసుకుంటుంది, దీన్ని ఈ ఇష్యూని ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది, లోన్ తీసుకొస్తుందా, మరేమైనా దారులు చూస్తుందా, ఎల్ఎన్టీని ఒప్పిస్తుందా అనేది కూడా ఒక ఆసక్తికర చర్చ మాత్రం ఉంది. ఏది ఏమైనా సెకండ్ ఫేజ్ విషయం పక్కన పెట్టి ఉన్న ఈ మెట్రోలు కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.